నటుడు ఉపేంద్ర యూఐ మూవీని ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్కు వచ్చాడు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ గురించి, బుచ్చిబాబు గురించి, చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తెలుగు ఆడియన్స్ తనను ఎంతగానో ఆదరిస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాను తెలుగు ఆడియన్స్ని డీకోడ్ చేస్తారనే నమ్మకం తనకి ఉందని అన్నాడు. దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్రకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఉపేంద్ర చిత్రాలకు తెలుగులో మరింతగా డిమాండ్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఉపేంద్ర తన రేంజ్కి తగ్గ హిట్ అయితే దక్కించుకోలేదు. అయితే ఇప్పుడు యూఐ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం రాబోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఆయన ఏం చెప్పాడంటే, బుచ్చిబాబు గారు తీసిన ఉప్పెన సినిమా చూసి షాక్ అయ్యాను. అది ఆయన మొదటి సినిమా అంటే నమ్మలేదు. నేను ఫస్ట్ మూవీని తీసినప్పుడు ఏదో అలా చేసేసాను. కానీ ఆయన తీసిన ఉప్పెన చాలా మెచ్యూర్గా ఉంది. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టుగా లేదు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. దాని మీద చాలా అంచనాలున్నాయి. బేబీతో ఎస్కేఎన్ మంచి చిత్రాన్ని నిర్మించారు. మీ డైరెక్టర్ కూడా నా దగ్గరకు వచ్చాడు. అసలు ఆ పాయింట్ ఎలా తట్టింది, సినిమాను ఎలా తీశారు? గీతా ఆర్ట్స్ ద్వారా ఈ చిత్రం తెలుగులోకి వస్తుంది. ఆయనతో, చిరంజీవి గారితో నాకు 30 ఏళ్ల బంధం. చిరు గారితో పనిచేయాలని కథ రాసుకొని, స్క్రిప్ట్ చేసుకొని ఏడాది పాటు తిరిగాను. కానీ ఇక్కడ ఒక్కొక్క సీన్ ఫ్రేమ్ను 100 సార్లు చెక్ చేసుకొని రాసుకుంటున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. నేనేమో అలా ఏదో ఒకటి టపటపా రాసుకొని తీస్తున్నాను. అప్పటి నుంచి స్క్రిప్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టడం అలవాటు చేసుకున్నాడు. అందుకే చాలా గ్యాప్ ఇస్తూ సినిమాల్ని చేస్తున్నాను. ఈ సినిమాను డీకోడ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు. ఆ తర్వాత రకరకాల సీన్లు వస్తాయి. మైథాలజికల్ కల్కి చూశారు. ఇది సైకాలజికల్ కల్కి చూస్తారు. ఇది రెగ్యులర్ సినిమాల రెగ్యులర్ విలన్ టైప్లో ఉండదు అంటూ స్పీచ్ ఇచ్చాడు. మరి ఉపేంద్ర చేసిన ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.